ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం. భర్తను చంపిన ఇద్దరు భార్యలు. కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ దాడి. ఆ ఊరు భోగి పండుగకు దూరం. సందేశాత్మక ముగ్గు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గం పాలేరులో డిసెంబర్ 13న శంకుస్థాపన చేసి ఇప్పుడు ఆ ఇంటిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని పొంగులేటి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికలో దళారుల పాత్ర ఉండదని, గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రతి పేదవాళ్ళకి ఈ రాబోయే ఇందిరమ్మ రాజ్యం 4 సంవత్సరాలలో ఈ విడతలోనే 20 లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఎన్ని వడదొడుగులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుట్రాలు కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం, పేదవాడి కల నెరవేర్చడం కోసం, పేదవాడి కూడా ఒక గూడుని ఏర్పాటు చేయటం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ఈ ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పొన్నం పేర్కొన్నారు. అన్నదాన సత్రం భవన నిర్మాణానికి 35 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియ జరుగుతోంది అన్నారు. అన్నదానం నిరంతరం కొనసాగించేందుకు ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్లు జమ అయ్యాయని పొన్నం పేర్కొన్నారు. మొత్తం 100 కోట్లు జమ చేసే బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులపై ఉందన్నారు పొన్నం ప్రభాకర్. అన్నదాన సత్రం కోసం మా కుటుంబం తరపున 40 లక్షలు విరాళం ఇచ్చామని, ఆది శ్రీనివాస్ 10 లక్షలు విరాళంగా ఇచ్చారని మంత్రి తెలిపారు. అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా, తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ 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 మాధవస్వామి దేవాలయం, రామ మందిరం, బండాయిగుట్ట శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలను ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండేలా దేవుణ్ణి కోరుకున్నామని మంత్రి తెలిపారు. సంక్రాంతి పండుగ వేళ రైతులు, శ్రామిక, కార్మిక, చిరు ఉద్యోగులు ప్రతి ఒక్కరి ఇంట ఆనందం కలగాలని మంత్రి ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి, ఉప్పరపల్లి తండాలో మోతీమాత జాతర వైభవంగా జరిగింది. గిరిజన జాతర వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు మోతీమాత జాతరలో పాల్గొనేందుకు వస్తూ ఉంటారు. మోతీమాత జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, తాగునీరు, రహదారి, విద్యుత్ సౌకర్యం వంటి వసతులు కల్పించామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని వెంటనే గిరిజనులందరికీ ఇవ్వాలని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేశారు. గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా వైరాలో ఆందోళనకు దిగింది. రైతు వ్యతిరేక చట్టాల పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. రైతులకు చట్టబద్దంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా సరిహద్దులో 46 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. కేంద్రం రైతుల డిమాండ్లను నెరవేర్చి దీక్షను విరమింపచేయాలంటూ రైతు సంఘం నేత బొంతు రాంబాబు కోరారు.
కూటమి సర్కారు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసిస్తూ సిపిఎం అనంతపురం జిల్లాలో వినూత్న రీతిలో ఆందోళనకు దిగింది. భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి తగలబెట్టారు. వాడవాడన ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సిపిఎం నేతలు 16,000 కోట్ల విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపిందంటూ వారు మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన సంవత్సర 10 టీవీ క్యాలెండర్ ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 10 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 10 టీవీ ప్రేక్షకులను మరింత అలరించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో చల్లగా ఆనందంగా ఉండాలని 10 టీవీ ప్రేక్షకులందరినీ అలరించాలని కోరుకుంటూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం, ఇది ఈ సంవత్సరాంతం మొత్తము ఉపయోగపడే విధంగా ప్రజలకి 10 టీవీ ప్రేక్షకులకు, ముఖ్యంగా 10 టీవీ ప్రేక్షకుల ఇళ్లలో, అందరి ఇళ్లలో ఉండాలనేది కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా నందికొట్కూరు సాయిబాబా పేటకు చెందిన అనూష వేసిన ముగ్గు అందరినీ ఆకర్షిస్తోంది. జనసేనకు చెందిన అనూష సందేశాత్మకమైన ముగ్గు వేశారు. జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బొమ్మలతో ముగ్గును వేశారు. యువత సోషల్ మీడియాకు బానిస కావద్దంటూ సూచించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ముగ్గుతో సందేశమిచ్చారు అనూష. జగిత్యాల పట్టణంలోని థరూర్ క్యాంపు రామాలయంలో గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులు గోదాదేవి రంగనాథస్వామి ఆసీనులయ్యారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం కళ్యాణం జరిపారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు ఏపీ సీఎం. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణులు బహుమతులు అందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నారావారిపల్లిలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అలాగే రన్నింగ్ పోటీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ కూడా పాల్గొన్నాడు. నారా దేవాంశ్ రన్నింగ్ పోటీ దృశ్యాలను నారా బ్రాహ్మణి తన ఫోన్లో రికార్డు చేశారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు తిలకించారు. తెలుగు లోకిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, పాడి పశువులు, పతంగులతో ఫొటోస్ దిగుతూ అందరూ ఉత్సాహంగా గడుపుతున్నారు. మీరు దిగిన సెల్ఫీ ఫొటోస్ ని 10 టీవీ స్క్రీన్ పై చూడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే 10 టీవీకి పంపించేయండి. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్ ను సొంతం చేసుకోండి. ఇప్పటి వరకు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలు: లహరి బాలాపూర్, ధరణి జగద్గిరిగుట్ట, హర్షిత హైదరాబాద్, దివ్య యాదాద్రి, జస్విక హైదరాబాద్, విజేతలందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ గిఫ్ట్లు పంపిస్తాం. ఇక ఇంకెందుకు ఆలస్యం, 10 టీవీ సంక్రాంతి సెల్ఫీ కాంటెస్ట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సెల్ఫీ తీసుకుని 8498033333 వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి. లక్కీ గిఫ్ట్ ను సొంతం చేసుకోండి. బహుమతులు స్పాన్సర్ చేస్తున్న వారు అనూప్ క్లినికల్ సెలూన్, అక్షయ సద్గురు సిల్వర్ ప్యాలెస్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఇక ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ.